మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఏమండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఇంకొక టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే, నిశ్శబ్దంగా మన జీవితంలో నిశ్శబ్దంగా 5 అలవాట్లు మనల్ని నాశనం చేస్తున్నాయండి. మన వృద్ధికి భంగం కలిగిస్తుంది. ఒక 5 అలవాట్లు అదేంటో తెలుసుకుందామనేసి. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తుంటే మన అభివృద్ధికి, మనకి జయానికి, విజయానికి, సక్సెస్ సాధించడానికి ఏమి అడ్డుపడుతున్నాయి, ఎక్కడ, అది ఒక్కసారిగా గమనిస్తే మన అలవాట్లు ఏమన్నా అడ్డుపడుతున్నాయా? బయట కాదండి, ఎవరి వల్ల మనకి మన విజయానికి అడ్డు కాదు, బయట కాదు, మనలోనే ఏదో అలవాట్లు అడ్డుపడుతున్నాయి. ఏంటో ఒక 5. మొట్టమొదటిది పోల్చుకోవడం అండి. ప్రతిదీ ఇతరులతో పోల్చుకోవడం. అదేంటంటే, ఒక రైతు ఉన్నాడు. అతను తన పొలంలో పంట వేశాడు. పక్క రైతు కూడా అలాగే పంట వేసుకున్నాడు. ఇతను ఆ రైతు ఎలా పండిస్తున్నాడో, ఏం చేస్తున్నాడు, ఎంత ధాన్యాలు పొందుతున్నాడు, ఎలా వృద్ధి చెందుతున్నాడు, ఎలా ఇల్లు కట్టుకున్నాడు, ఎలా పిల్లల్ని చూస్తున్నాడు, ఎంతసేపు ఆ రైతు మీద ధ్యాస. ఆ పంట పండుతుంది, పైకి వస్తుంది, ధాన్యాలు తెచ్చి దాని మీద ఎలా చేస్తున్నాడని. కానీ తన పంట మీద ధ్యాస లేదు. మళ్ళీ రాలేదని బాధపడతాడు. ఈ లోపల పంట పాడైపోతుంది. దీనికి ఏంటి కారణం అంటారు? పోలిక. అంటే ఎంతసేపు అతనితో పోల్చుకోవడం. అతనికి వస్తుంది, నాకు రావట్లేదనే. కానీ మనం తన పంట పొలాన్ని ఎలా బాగు చేసుకుందని ధ్యాస పెడితే, ఇది పోలిక ఆనందాన్ని హరించేస్తుంది. ఇంకా రెండోది రేపు చేద్దాం అనే ఒక ఆలోచన, అలవాటు. మనకి ప్రతిదీ ఈ రోజు వద్దులే, రేపు చేద్దాం, ఈరోజు మంగళవారమో శుక్రవారమో మంచి రోజు కాదు అని ఏ పని మొదలుపెట్టినా ఏదో శుభముహూర్తం కోసం వెయిట్ చేస్తాం. అదొకటి. ఆరోగ్యం విషయమే, ఈరోజు హాస్పిటల్కి, ఈరోజు వద్దులే, రేపు చూపించుకుందాం, ఏదైనా ఇబ్బంది వచ్చింది వెంటనే చూపించుకుంటే అది వెంటనే తగ్గిపోతుంది. కానీ రేపు అని పోస్ట్పోన్ చేస్తాం. ఏదైనా పని మొదలు పెట్టాలన్నా అది అంతే, రేపు. ఈ పోస్ట్పోన్మెంట్ ఎక్కువ అండి మనందరికీ. అది కానీలే, ఒక నెగ్లిజెన్స్. రేపు అనేది మోసం, నిజం కాదు. ఏ పని మొదలుపెట్టినా ఇప్పుడే వెంటనే మొదలు పెట్టాలి. వెంటనే శుభస్య శీఘ్రం అంటారు. ఏదైనా మనం వెంటనే చేసేస్తే విజయం మనదంతే ఉంటుంది. ఇది మనకు తెలియకుండానే ఉంటుంది అలవాట్లు. ఇంకా మూడవది, ఇతరుల మీద ఆధారపడడం. ఇతరులకు ఎక్కువ విలువనివ్వడం. వాళ్ళు ఏదైనా చెప్తే అది మనం పాటించేయడం. ఒక పక్షి ఎగరలేదట, ఎగరడం ఆపేసింది. పక్షి ఎగురుతుంది కదా, అది ఆపేసింది. ఎందుకు ఆపేసావని అడిగితే వాళ్ళు చెప్పారు, నువ్వు ఎగరలేవని చెప్పారు, అందుకే నేను ఆపేశాను. కాదు, మన ఎదుగుదలకి మనమే కదా ఇతరుల మీద మాటలు వినకూడదు. మన శక్తిని మనమే గుర్తించాలి. 4వది ఆరోగ్యం నిర్లక్ష్యం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మన శరీరం ఆరోగ్యం గురించి అలసిపోయామనే డబ్బు సంపాదన, డబ్బు 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 అంటూ దాని మీద వెంటపడతాం. అదే డబ్బుతో మన ఆరోగ్యాన్ని కొనుక్కుంటాం. తర్వాత డాక్టర్లకి ఆ డబ్బుతో కష్టపడి సంపాదించితే మళ్ళీ ఆరోగ్యం కోసమే కొనుక్కుంటాం. అదే ముందుగా ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే, ఆరోగ్యంగా ఉంటే విజయం మనదే కదా. ఇంకా చిట్ట చివరిది, మనపై మనకి నమ్మకం లేకపోవడం. మనం ఏమీ చేయలేము, మన వల్ల కాదు అనుకోవడం. ఎప్పుడైతే మనపై మనకి నమ్మకం లేదు, ప్రపంచంలో మనని ఎవ్వరూ నమ్మరు కదా. ఇదేనండి, ఈ 5 అలవాట్లు తెలియకుండానే ఉంటుంది. నేను అలా చెయ్యను, నేను అలా కాదు అనుకుంటాం. ఒక్కసారి ఇదే కాదు, ఇంకేమన్నా 2, 3 ఉండొచ్చు. ఆ అలవాటుని గమనించి ఒక్కటైనా మనం ఆ అలవాటుని మార్చుకుంటే అదే పెద్ద విజయానికి నాంది అవుతుంది. మనం ఆరోగ్యంగా చూసుకోవాలి,
పోల్చుకోవడం మానేయాలి, ఇతరుల మీద ఆధారపడడం మానుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఇవన్నీ చేస్తే విజయం మన సొంతే అవుతుంది. ఇది నిశ్శబ్దంగా మన జీవితాన్ని నాశనం చెయ్యకుండా ఆపాలి. తెలియదు ఈ అలవాట్లు మనలో ఉందో లేదో కనుక్కొని దాన్ని మార్పు చేసుకుందాము, అలా వృద్ధిలోకి వద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటాను. ఈ మీనా, మీ మీనా.